మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఇద్దరు డైరెక్టర్లు ఉన్నారండి. విశ్వనాథ్ గారిది ఒక స్కూల్ అయిపోయింది. అయితే పోటాపోటీకి నడిచినటువంటి ఇద్దరు డైరెక్టర్లు ఉన్నారు. రాఘవేంద్రరావు గారు క్యాంప్ ఒకటి, దాసనారాయణ గారు క్యాంప్ ఒకటి నడిచింది. క్యాంపులు నడిచినాయి అప్పట్లో. వీళ్ళిద్దరితో కూడా వర్క్ చేశారు. ఎలా ఉండేదండి వాళ్ళ వర్కింగ్ ఎక్స్పీరియన్స్? ఎలా ఉండేది? ఈయన రామారావు గారితో కొన్ని సినిమాలు చేస్తే ఆయన నాగేశ్వరరావు గారితో ఇట్లా పోటాపడి చేసుకుంటూ వచ్చేవాళ్ళు కదా. ఎలా ఉండేదండి రాఘవేంద్రరావు గారితో, దాసనారాయణ గారితో ఇద్దరితో ఎలా ఉండేది వర్కింగ్ అనేది? అంటే రాఘవేంద్రరావు గారి దాంట్లో కొంచెం సరదాగా, కొంచెం సోషల్గా మూవ్ అయ్యి నవ్వుతూ తుళ్ళుతూ ఉన్నట్టుగా ఉండేది. ఇక్కడ కొంచెం సీరియస్గా ఉండేది వర్క్ అంతే. నారాయణరావు గారు ఆన్ సెట్ సీరియస్, కొంచెం సీరియస్గానే ఉంటారు. రాఘవేంద్రరావు గారు ఇప్పుడు మాట్లాడుతున్నారు తప్ప అవును అప్పుడు మాట్లాడేవారు కదా. అప్పుడు మాట్లాడేవాడు కదా. అసలు ఎలా ఉండేది? ఈయన ఏం సినిమాలు మాట్లాడతారు, ఆయన మాట్లాడేవాడు కాదు. అవును, అందుకని అడుగుతాను అనమాట, ఎలా ఉండేవాళ్ళు ఆ రోజుల్లో? దాంట్లో కొంచెం ఫ్రీగా మూవ్ అవ్వచ్చు, మనం సరదాగా తిరగచ్చు, సరదాగా మాట్లాడుకోవచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ ఈయన దగ్గర అది చేయలేం. ఓకే. ఇంకొకటి ఈయన దగ్గర ఉన్న ఒక ఇదేంటంటే మన చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటారు అసిస్టెంట్ డైరెక్టర్లు, వాళ్ళు వీళ్ళు మనతో మాట్లాడుతూ వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా అని వినేసి పొరపాటున ఏదైనా పొల్లు మాట దొరికిందంటే అది తీసుకెళ్ళి ఆయనకి అంటించేస్తారు. అది కూడా ఉంది ఆయన దగ్గర, నారాయణ గారి దగ్గర. అవును. ఓకే. అది అంటే ఆయన ఇండస్ట్రీకి ఒక పెద్ద దిగ్గుగా, మొన్నటి వరకు తెలుగు ఇండస్ట్రీకి పెద్ద దిగ్గుగా ఉండేవాళ్ళు కదా. రాఘవేంద్రరావు గారి స్కూల్ ఇలా ఉందన్నమాట. అయితే ఇద్దరికి తేడా అదే. అవునండి. ఈయన దగ్గర సీరియస్గా ఉన్నా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈయన దగ్గర జోవిలాగా నవ్వుతూ ఇదిగా ఉన్నా కూడా అసలు ఇంత జర్నీలో సినిమా వాళ్ళకి ఏం తక్కువ, అన్నీ ఉంటే వాళ్ళు ఒక రాజులు రాజభోగాలు అనుభవిస్తుంటారని చెప్పేసి ఒకటి ఉంది కదా. అవును. మీరు సంపాదించుకున్నారా గట్టిగా ఏమన్నా? మనం నీతిగా న్యాయంగా సంపాదించుకున్నాం అంటే మనకున్నదే ఉంటుంది. రాజభోగాలకి ఏమీ మనకి ఇది ఉండదు. ఇప్పుడు జనరేషన్కి అది దిగుతుంది, అప్పట్లో అది లేదు. అందరూ కూడా అప్పట్లో చాలా నిర్లక్ష్యంగా ఉండేవాళ్ళు, అన్నీ పోగొట్టుకుని ఉన్నారు. కానీ ఇప్పుడు నాకు సంబంధించి ఏమిటంటే నా పిల్లల్ని నేను పోషించుకున్నాం, మా పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకున్నాం. మాకు చేతనైనంత వరకు మాకు తెలిసిన మా వాళ్ళందరినీ కొంచెం జాగ్రత్తగా కాపాడాం, వాళ్ళకి పెట్టాం. మొత్తం పెట్టాం, ఒక 4-5 కుటుంబాలని మేము పెట్టుకుంటూ వచ్చాం. అలాగే మాతో పాటు వాళ్ళని అలాగే తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. మాకు ఏమీ ఇది లేదు, మా పిల్లలు బాగున్నారు, మా పిల్లల కన్నా వాళ్ళ పిల్లలు చాలా బాగున్నారు. అది మా మనవరాళ్ళు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, ఏ లోటు లేదు. నాకు ఆస్తులు లేవు, అప్పులు లేవు, అంతే. ఈ సెకండ్ హ్యాపీగా ఉన్నారు? అవును, హ్యాపీగా ఉన్నాను. ఓకే. ఓహోని పెట్టుకోవడానికి నాకు ఆస్తులు ఏమి లేవు, అప్పులు అంతకన్నా లేవు. ఎవరు బతుకులు వాళ్ళు బతుకుతున్నారు. ఏదో వాళ్ళని అడిగి మనం తినకుండా ఉండడం కోసం నేను పని చేసుకుంటున్నాను, నాకు వచ్చిందని నేను తింటున్నాను, నా మెడిసిన్స్ కానీ ఏదన్నా కానీ నేను చూసుకుంటున్నాను. ఓకే. అందువల్ల అది చాలా హ్యాపీగా ఉంది నాకు. ఎన్నాళ్ళు శక్తి ఇస్తాడో ఎన్నాళ్ళు చేస్తానో మనకే తెలియదు కదా. అవును. ఏ రోజు ఎలా ఉంటుందో చెప్పలేం. ఉన్న పిల్లలు కానీ లేకపోతే మనవాళ్ళు కానీ ఎవరో కూడా మిమ్మల్ని సినిమా ఫీల్డ్లో దగ్గరగా చూస్తున్నారు కదా, సినిమా ఫీల్డ్కి సంబంధించి అందరినీ దగ్గరగా చూస్తున్నారు కదా. ఎవరు అట్రాక్ట్ అయ్యి నేను సినిమాల్లోకి వస్తానని అనలేదా? ఎందుకు రాలేదు? వచ్చారా ఎవరన్నా? ఏంటి పరిస్థితి? రాలేదంటే ఒక అమ్మాయి, మా అమ్మాయి డబ్బింగ్ ఆర్టిస్ట్, ఆ అమ్మాయి ఆ రోజు నుంచి రాధిక, సుహాసిని వీళ్ళందరికీ, విజయశాంతికి ఎక్కువ సినిమాలు చెప్పింది. డబ్బింగ్ ఆర్టిస్ట్ లక్ష్మి అని ఆ అమ్మాయి చెప్పింది. ఇప్పుడు తను డబ్బింగ్లు చెప్తుంది కానీ వాళ్ళకి ఇప్పుడు చెప్పడం లేదు. అలాగే మా పెద్ద అబ్బాయి వాడు మ్యూజిక్ ఇంట్రెస్ట్, ఒరే బీకామ్ ఎగ్జామ్ రాయమని ఇక్కడ పంపిస్తే, తిరుపతి పంపిస్తే ఎగ్జామ్ రాయమని సినిమాలు చూసుకుంటూ వచ్చేసి ఒక గిటార్ ఒకటి పట్టుకొని వాసురావు దగ్గర చేరి అసిస్టెంట్గా గిటార్ నేర్చుకొని, కీబోర్డ్ నేర్చుకొని వాడు మ్యూజిక్. కానీ అందులో వాడికి అవకాశాలు వచ్చాయి, కానీ కొంతమంది తొక్కేయడంతో గురువుని మించిన శిష్యుడు ఎక్కడైపోతాడో అని గురువులు కొంతమంది తొక్కేయడంతో ఇంకా వాడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంకా అక్కడే చెన్నైలోనే ఇప్పుడు అంతా డివోషనల్ సాంగ్స్, ఇప్పుడు మళ్ళీ కొత్త లైఫ్ డబ్బింగ్లు చెప్పుకుంటున్నాడు. వాయిస్ వాడు బాగుంటుంది, వాయిస్ బాగుంటుంది, వాడు డబ్బింగ్లు చెప్పుకుంటున్నాడు, చర్చిలో ప్రేయర్స్ అది వాయించుకుంటూ ఉంటున్నాడు, అంతే. ఓకే. అందువల్ల మా చిన్నోడు హార్డ్వేర్ ఇంజనీర్ వర్క్ చేసుకుంటున్నాడు, కంపెనీలో చేసుకున్న వాళ్ళ పిల్లలు బాగున్నారు అందరూ. మ్యూజిక్కి చాలా స్కోప్ ఉందండి, బాగా ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో బాగా స్కోప్ ఉంది. ఏమొచ్చింది బ్యాడ్ లక్ వాడికి,
ఈటీవీ వాళ్ళు పిలిపించి స్టూడియో అంతా చూపించి సెకండ్ ఛానల్ అప్పుడు పెట్టలా, దానికోసం పిలిపించారు. మరి ఏమైందో అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు. తర్వాత మళ్ళీ తీసి పక్కన పెట్టేశారు వాడిని. ప్రస్తుతానికి అయితే అంత హ్యాపీ అండి. హ్యాపీ అండి, గొడవలు ఏం లేవు, హ్యాపీగా ఉన్నాం అందరం. ఓకే. ఏదో గ్యాప్ దొరికితే చెన్నై వెళ్ళిపోవడం, వాళ్ళతో ఉండడం, మళ్ళీ వర్క్ ఉంటే ఇక్కడికి వచ్చేసేయడం హైదరాబాద్కి. ఓకే అమ్మ, మీ సినిమాలు చూసుకుంటే దాదాపు 1100 సినిమాల వరకు వెళ్ళినాయి కదా. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఇన్ని సినిమాలు చేయడం అనేది చాలా గ్రేట్. దీన్ని ఒక రికార్డుగా ఏమైనా మలిచే ప్రయత్నం చేస్తున్నా? ఇప్పుడు లైక్ బ్రహ్మానంద గారు ఉంటే ఎక్కువ సినిమాలు చేశారని చెప్పేసి గిన్నీస్ బుక్ ద్వారా గుర్తించి తనకు గుర్తింపు వచ్చింది, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ అని చెప్పేసి. మనం అట్లాంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నామా? ఏంటి పరిస్థితి? దాని గురించి ఏమైనా ఆలోచించారు అసలు? లేదండి, నాకు అది ఆలోచన. మీరు కానీ మీ పిల్లలు కానీ? లేదండి. ఎందుకంటే ఇది నాట్ ఏ జోక్, ఎందుకంటే 60 years నుంచి నటిస్తూ ఉన్నారు ఇంకా. అవును, లేదండి, నాకు ఆలోచన లేదు, అసలు అటువంటి ప్రయత్నాలు కూడా నేనేం చేయలేదు. కానివ్వండి, అన్నాడు సాగుతుందని వదిలేశాను అంతే. కొంతమంది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో స్టార్డమ్ ఉన్నప్పుడు ఒకలాగా, స్టార్డమ్ లేనప్పుడు ఒకలాగా ఉంటూ ఉంటారు. ఇవన్నీ మీరు దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. అవన్నీ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తామా? ఆ రోజు అలా ఉన్నావు కదా, ఈరోజు ఇలా ఉన్నావు కదా? నేను అనుకోనండి, నన్ను మాత్రం చూసిన వాళ్ళు ఆ రోజు ఎలాగుందో ఈ రోజు కూడా అలాగే ఉన్నారని అంటారు తప్ప, ఇంకొకళ్ళు అలా ఉన్నారంటే అది వాళ్ళ ఇష్టం, మనం ఏం చెప్పలేం కదా. వాళ్ళు అలా ఉన్నారు, వాళ్ళు ఎందుకు ఇలా అంటే డబ్బు ఆడిస్తూ ఉంటుంది. చేతిలో డబ్బు లేనప్పుడు ఒకలాగా ఉంటారు, డబ్బు లేనప్పుడు ఇంకోలాగా ఉంటారు, ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు. వాళ్ళ మెంటాలిటీకి సంబంధించిన విషయాలు అవన్నీ మనం ఏం చేయలేము ఎవరిని. కానీ నేను మాత్రం ఆ రోజు ఎలా ఉన్నానో, చెన్నైలో అడుగుపెట్టినప్పుడు ఎలా ఉన్నానో ఈరోజు అలాగే ఉన్నాను. నేను నా మెంటాలిటీలో కానీ ఏం మార్పు లేదు. మామూలుగానే ఉన్నాను, మామూలుగానే తిరుగుతాను, మామూలుగానే బజార్కి వెళ్తాను, కూరగాయలు తెచ్చుకుంటాను, కొట్లకి వెళ్తాను, అన్నీ తెచ్చుకుంటాను. జనాలు గుర్తుపట్టి మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏం మాట్లాడతారు? మీరు మీతో మాట్లాడుతుంటారా? ఏంటి మాట్లాడుతుంటారమ్మా, మీరు ఆర్టిస్ట్ కదా అంటారు. అవునమ్మా, కొంతమందికి గుర్తుపెట్టమ్మా, నమస్కారం అమ్మ అంటారు, సరే బాబు అంటుంటాను. ఒక సెల్ఫీ అంటారు. మరి పబ్లిక్ అయితే బజార్లో అంతా వద్దు, ఇక్కడ వద్దులేండి, ఇంకా ఎప్పుడైనా తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాను అంతే.